కాఫీ టీ. బిడ్డ ఎక్కడ? రామ్మా. ఏమా ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందన్నయ్య. వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది బావగారు. మీ అన్నయ్య వాళ్ళకి భోజనం ఏర్పాటు చూడు గాయత్రి. అయ్యా నమస్కారం. ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు? ఎలా ఉన్నావు? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం దగ్గరకు వచ్చింది. ట్రస్టీలుగా మీకు తెలియంది కాకపోయినా దేవస్థానం తరఫున సాంప్రదాయంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ వంశాభివృద్ధి కోసం జరిపించే యాగానికి కూడా ఏర్పాట్లు చేయమంటారా? అది ప్రతి సంవత్సరం చేస్తున్న ఆచారం. మీరే అన్నారు వంశరక్షణ అని. దాన్ని ఎలా ఆపుతాం పంతులు గారు? కళ్యాణం అవగానే మొదలుపెట్టండి. అలాగే మీ చేతుల మీద ఇంకో కార్యం కూడా జరిపించాలయ్యా. ఒక పేదింటి పూజారిని 2 పూట్ల 4 వేళ్ళు లోపలికి వెళ్ళడమే కష్టం. అలాంటిది నా బిడ్డని MBBS చదివించి డాక్టర్ని చేశారు. దానికి మంచి సంబంధం కుదిరిందయ్యా. ఓ, అది మీ బిడ్డ లాంటిదే కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోగానే ఈ శుభకార్యం కూడా మీ చేతుల మీదుగా జరిపించండి అయ్యా. ఆయుష్మాన్ భవ. ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లేయమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? సస్ ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? ఏటయ్యా? ఏడు చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, అది గది కదా నా నిన్ను చూసి ఎట్టి పడిపోవాలా? అది పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తానే. అమ్మగాడివి కదా, అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. పోనీ ఇద్దరిని ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు గొడ్డళ్ళు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా? ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? సంపలా? నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఏటికిరా, అప్పుడు సోత్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంతకు తగ్గ బొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే, వదలా, నిన్నొదలా సావిత్రి. బావగారేరి? ఆయన ఈరోజు ఏది ముట్టుకోరు. అమ్మా గాయత్రి, అదే మీ ఆయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయన ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళడం, నరకటం ఎందుకు ఆయనకి? ఎవరితో పెట్టుకున్నాడో తెలుసా? వాళ్ళంత మంచివాళ్ళు కాదు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ జాగ్రత్త ఏదో నువ్వే వాళ్ళకి చెప్పు. అమ్మా గాయత్రి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుదునా? ఏం లేదు, ఇంత కోపంగా ఉండే మా అన్నయ్యతో రాత్రిళ్ళు ఇంత సరదాగా చనువుగా ఎలా ఉంటావా అని. డాక్టర్ గారిలో మీరు చూసింది ఒక షేడే, కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా అట్టు పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు? డాక్టరేగా, ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని, ప్లీజ్.
ఏంటయ్యా ఆ, అదే గాయత్రి రేపొద్దున వ్రతం ఉంది 10 రోజుల దాకా ఇది కుదరదు మూసేసుకుని పడుకో అయ్యా ఏంటి తలుపులు అయ్యో దేవుడా దేవుడా. ఏంటి బావా అది అదే గాయత్రి అక్కకి రేపు వ్రతం ఉంది 10 రోజుల దాకా కుదరదు మూసేసుకొని పడుకోండి ఏం ముయ్యాలి కిటికీలు ఏంటి బావా అది అదే గాయత్రి అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి ఇంకేం మూసుకోవాలి దుప్పటి అయ్యో నేను అనగానే బామోహం ఇంత అయిపోయింది అవునమ్మాయి నేను చెప్పలే డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు గాయత్రి అమ్మో, ఎవరు? ఎవరు? అయ్యా అయ్యా, నేను చిన్నప్పనయ్యా మీరా గాయత్రి అనుకున్నాలే అమ్మో. గాయత్రి గాయత్రి నేను గాయత్రిని కాదు బావా, బావా, బావా. నువ్వా గాయత్రి అనుకున్నాలే మనం కానీ కనపడితే ఇంకేముందా? అమ్మా హరి హరి గాయత్రి గాయత్రి బాబోయ్ ఏటా పట్టు నువ్వా గాయత్రి గాయత్రి అని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదనుకో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో ఎర్రన్నంతినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి అక్క అక్క మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు అమ్మో నువ్వు తొందరగా వెళ్ళక్క లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. రేపేదో వ్రతం ఉందట కదా 10 రోజుల దాకా కుదరదన్నారు వచ్చావేంటి పర్వాలేదా గుడ్ ఆఫ్టర్నూన్ బావా. వ్యాపారం ఎలా సాగుతుంది బాగుంది బావా. ఒక్కడివే చేస్తున్నావా లేదే వేరే కేసులు కూడా పార్ట్నరే. వాళ్ళేంటో తెలుసా పర్సనల్ వేరు వ్యాపారం వేరు బావా. వాళ్ళతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా అలాంటి వాళ్ళతో వ్యాపారం అవసరమా నాకు అవసరమే బావా. నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది. నువ్వేం చేసినా చెల్లుతుంది. మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా. అప్పుడు వ్యాపారం రిలేషన్స్ ఉండాలిగా. అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు? ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్ళు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా, తీసేయడమే. ఇవన్నీ కాదబ్బాయి క్లియర్గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నావు. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా. అది బయటపడైనా బావమరిదైనా. భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి రా. నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది. భోంచేద్దాం రా.